వెల్కమ్ బ్యాక్. 10 ఏళ్ల తర్వాత బోర్వెల్ కంపెనీలకు మస్తు డిమాండ్ వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజల నీటి అవస్థలు తారాస్థాయికి చేరాయి. వేసవి ముదరక ముందే నీటి కరువు తలెత్తడంతో ప్రజలు సొంతంగా బోర్వెల్స్ తవ్వించుకుంటున్నారు. నగరంలో నిత్యం బోర్వెల్స్కు డిమాండ్ ఎక్కువైంది. మంచినీటి సరఫరాలో అధికారులు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గం వైపు పరుగులు పెడుతున్నారు. ఇక ఎండలు ముదరక ముందే జాగ్రత్త పడుతున్నారు. మంచినీటి కష్టం నుంచి గట్టెక్కేందుకు సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రవేశపెట్టడంతో పాటు గ్రామీణ మంచినీటి వ్యవస్థ ద్వారా ఇంటింటికి రక్షిత మంచినీరు అందించింది. 10 ఏళ్లలో ఏనాడు ప్రజలు తాగునీళ్ల కోసం ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని క్యూ లైన్లలో నిలబడలేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఇంటింటికి మంచినీళ్లు అందివ్వడంతో గడిచిన 10 ఏళ్లలో బోర్వెల్స్ కంపెనీలకు పెద్దగా డిమాండ్ లేకుండా పోయిందని చెప్పాలి. అదనపు నీటి వనరుల కోసమో మిషన్ భగీరథ పరిధిలో లేని వాళ్లు కమర్షియల్ అవసరాల కోసం మాత్రమే గతంలో బోర్లు వేయించుకున్న సందర్భాలున్నాయి. కానీ ఈసారి చాలా గ్రామాల్లో జనం కొత్త బోర్లు వేయించుకుంటున్నారు. నీటి ఎద్దడి తప్పదన్న సంకేతాలు, ప్రకటనలతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అధికారులు సరిగ్గా నీరు సరఫరా చేయకపోవడంతో అవస్థలు పడలేక జనం బోర్ల వైపు మళ్లుతున్నారు. ఇష్టానుసారం బోర్వెల్స్ వేయటానికి ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం పర్మిషన్ ఉన్నా లేకున్నా జనం బోర్లు వేస్తున్నారు. అయితే కష్టకాలంలో ప్రజలు బోర్లు వేయించుకోవడం తప్పు కాదు. అదేమంత పెద్ద నేరం కాదు. కానీ ఒక్కొక్క బోర్ వేయాలంటే ప్రజలకు వేలాది రూపాయలు ఖర్చవుతుంది. బోర్ వేసిన లోతును బట్టి నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఎన్ని ఫీట్ల లోతులో నీళ్లు పడితే అంత సొమ్ము వసూలు చేస్తున్నారు. సాధారణంగా 4.5–6.5 అంగుళాల బోర్లు వేస్తుంటారు. ఈ బోర్లకు మట్టి గుణాన్ని బట్టి ధరలు వసూలు చేస్తుంటారు. ఒక్కొక్క అడుగుకు సరాసరిన 90 రూపాయల నుంచి 110 రూపాయల వరకు వసూలు చేస్తుంటారు. కేసింగ్ పైపునకు అడుగుకు 350 నుంచి 400 రూపాయలు వసూలు చేస్తారు. ఇది కూడా మట్టి లక్షణాన్ని బట్టి ఎన్ని అడుగులు వేయాలనేది నిర్ణయిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 300 నుంచి 400 అడుగులు వేస్తే గాని నీళ్లు పడని పరిస్థితి నెలకొంది. ఈ లెక్కన కనీసం ఒక్క బోర్ వేయాలంటే 40,000 రూపాయల నుంచి 60–70,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇదిగాక మోటార్ బిగింపు ధర కూడా అదనం. ఈ భారమంతా ప్రజల మీద పడడమే అత్యంత దారుణమైన అంశం. 4 నెలల క్రితం దాకా ఇంటింటికి వచ్చిన నల్లా నీళ్లు ఇప్పుడు బంద్ కావడం జనానికి ఆర్థిక భారంగా మారింది. దిగువ మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి మరీ బోర్లు వేయించుకోవాల్సి వస్తుంది. టౌన్లో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎందుకనంటే మేము కూడా 10 రోజుల నుంచి నీటి సమస్య ఎదుర్కొంటున్నాం. పంపులు రాక ఇటు బోర్లు చెడిపోయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. పంపులు వచ్చేసి ఒక 3–4 రోజులు, వారం రోజులు కూడా పంపులు చెడిపోయినాయి అని చెప్పేసి కూడా పంపులు వదలని పరిస్థితి ఉంది ఇక్కడ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో. అట్లాగే ఇప్పుడు నీళ్లు వచ్చినా కూడా అర్ధగంట 20 నిమిషాలు అట్లనే వదులుతా ఉన్నారు. కానీ నీళ్లు ఇంత ముందులాగా రావట్లేదు కాబట్టి జనం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కిరాయిలు ఉండే దగ్గర, చిన్న చిన్న ఇండ్లు ఉన్న కాడ వాళ్ళు పంపులు, బజారు పంపులు వాడుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటర్ సమస్య, వాళ్ళకి బోర్లు, ఇంట్లో బోర్లు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. బోర్వెల్స్ ఇక్కడ అక్కడ అని ఏం లేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. 1000 మంది ప్రజలున్న గ్రామాల్లో సరాసరి 10 బోర్లు వేయించుకుంటున్నారు. మున్సిపాలిటీలు, అర్బన్ ఏరియాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఖమ్మం కార్పొరేషన్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఒక్కొక్క డివిజన్లో ఇప్పటికే 20 నుంచి 30 బోర్లు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. సరైన అనుమతులు లేకపోవడంతో బోర్వెల్ సంఖ్య నమోదు కావడం లేదు. అందుకే అధికారిక లెక్కలకు వాస్తవ పరిస్థితులకు తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఎన్ని కొత్త బోర్లు వేశారన్న లెక్క పక్కాగా లేదని చెప్పాలి. పైగా గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు సర్పంచులు లేరు. ప్రజా ప్రతినిధుల కాలం ముగియడంతో ప్రత్యేక అధికారి పాలనలో కొనసాగుతున్నాయి. దీంతో నియంత్రణ కూడా కష్టంగానే మారింది. ఈ ప్రభుత్వం మేలుకొని మొత్తంగా చూస్తే బోర్లు ఇస్తలివిడిగా బోర్లు తవ్వుతా ఉన్నారు. కానీ బోర్లలో నీళ్లు రావట్లేదు.
కారణం ఏమిటంటే బోర్లలో భూగర్భ జలాలు మొత్తంగా రోజు రోజుకి అడుగంటిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రాజెక్టులు చూస్తే ఆ పరిస్థితి లేనటువంటి దాంతో మరి ఇప్పుడు ఎక్కడికక్కడ బోర్లు తవ్వుతున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ బోర్లలో నీళ్ళు రానటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చెరువులలో నీళ్ళు లేవు. రాబోయే కాలంలో పశువులకు కానీ తర్వాత మనుషులు తాగడానికి కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఈ మేలుకొని ఈ ప్రభుత్వం ఈ యొక్క వేగంగా ఈ సీతారామ పనులు పూర్తి చేయాలి. భూగర్భ జలాలు కూడా రోజు రోజుకు అడగంటిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో సరాసరిన 5.5 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. గతేడాదితో పోల్చితే 1 మీటర్ లోతుకు వెళ్లాయి. గడిచిన 2 ఏళ్లతో పోల్చితే 2 మీటర్లు దిగువకు నీటి మట్టాలు పడిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో సాగర జలాశయాలలో నీళ్ళు లేకపోవడం, అదేవిధంగా పంట వేసిన తర్వాత పంటకు తగినటువంటి నీటి వనరులు లేక అప్పులు చేసి బోర్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పులు చేసి బోర్లు వేసుకుంటుంటే ఈ బోర్లలుగా కూడా చాలా లోతుకు పోయినాక నీటి మట్టాలు తరిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. తాగటానికి స్వచ్ఛమైన నీరుగా కూడా లేని పరిస్థితి ఉంది. మంచి స్వచ్ఛమైన నీటిని ప్రజలకు ఇచ్చేటువంటి తాగునీటిని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వ్యవసాయ పరిస్థితి అట్టుంది. తాగునీటికి సంబంధించినటువంటిది చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడిగా కూడా సక్రమంగా వచ్చేటువంటి పరిస్థితి కూడా లేని పరిస్థితి ఈరోజు ఉంది. ఓవైపు పారే జలవనరుల నుంచి ప్రభుత్వం నీరివ్వడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. మరో 2 నెలల తీవ్ర వేసవిని ప్రజలు ఎదుర్కోవలసి ఉన్నది. ఈ పరిస్థితుల్లో మున్ముందు ఎలాంటి నీటి కష్టం వస్తుందో, ఎలా గండం గడిచి గట్టెక్కాలో ప్రజలకు అర్థం కావడం లేదు. ఇటు అధికారులు కూడా ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి నిల్వపై సరైన ప్రణాళికలు లేకుండా వ్యవహరిస్తుండటంతో దారుణ పరిస్థితులు ముంచెత్తుకొస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.